సింహాద్రిపురం అనే ఊరిలో ఒక భవనం ఉంది. చాలా ఏళ్లుగా ఇంటిని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గతంలో చాలామంది ఈ ఇల్లును అమ్మడానికి ప్రయత్నం చేసినా అమ్మేవాళ్లకు కొనేవాళ్లకు అనేక కష్టాలు ఎదురయ్యేవి. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని, ఇల్లు కొనటానికి ఎవ్వరు వచ్చినా వారిని ఘోరంగా చంపుతుందని ఊరంతా చెబుతూ ఉంటారు. అసలు ఈ భవనంలో నిజంగా దెయ్యం ఉందా లేదా అదంతా పుకారా తెలియాలంటే మీకు ఈ లైలా కథ తెలియాలి. కొన్నేళ్ల క్రితం సింహాద్రిపురంలో లీలాకృష్ణ అనే కుర్రవాడు ఉండేవాడు. పేద కుటుంబకుడైన లీలాకృష్ణకు తండ్రి లేడు. తల్లే అన్నీ చూసుకునేది. ఊళ్ళోని అమ్మవారి గుడి పక్కన 3 సెంట్ల స్థలం ఉన్నా కూడా కట్టుకునేందుకు డబ్బులు లేక అలా ఖాళీగానే ఉంచారు. కొన్ని నెలల తరువాత లీలాకృష్ణ మగవాళ్లతో చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిన లీలాకృష్ణ, అమ్మా, నాకు నీలాంటి చీర వేసుకోవాలని ఉంది, బొట్టు పెట్టుకొని జడ వేసుకోవాలని ఉంది. అదేంట్రా, నువ్వింకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా అమ్మాయిలా తయారవడానికి? అది కాదమ్మా, నిజమే. నాకు మొగోళ్లతో ఉంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. లంగా ఉండి కట్టుకోవాలనిపిస్తుంది. ఎంత నియంత్రించుకున్నా నా వల్ల కావటం లేదమ్మా. ఏంట్రా లీలా, బయట నుంచి వచ్చేటప్పుడు దిష్టి నిమ్మకాయలు ఏమన్నా తొక్కావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు కదూ? ఒట్టు అమ్మా, నేను చెప్పేది నిజం. ఆ శివయ్య మీద ఒట్టు. నాకు నీలా మారిపోవాలనుందమ్మా. లీలాకృష్ణ మాటలకు కంగారు పడ్డ వాళ్ళ అమ్మగారు డాక్టర్కి చూపించారు. లీలాను చూసిన డాక్టర్ జన్యుపరమైన లోపమని, ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, తను ఒక అమ్మాయిగా మారడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడంతో వాళ్ళమ్మ చాలా బాధపడింది. లీలాకృష్ణలోని మార్పును గమనించి ఊరిలోని వారందరూ అతన్ని చూసి నవ్వేవారు, హేళన చేసేవారు. తన విషయంలో వాళ్ళ కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కుటుంబానికి దూరమైతేనే వాళ్లకు మనశ్శాంతి ఉంటుందని ఇంట్లో నుంచి పారిపోయాడు లీలాకృష్ణ. అలా పారిపోయి ఒక చోట కూర్చొని బాధపడుతుండగా నజీర్ అనే ఒక పెద్ద మనిషి వచ్చి, ఎవరు బాబు నువ్వు? చూస్తుంటే చాలా చిన్న పిల్లాడిలా ఉన్నావు అని ఆప్యాయంగా మాట్లాడగానే ముక్కు మొహం తెలియని ఆ ఊరిలో ప్రేమతో మాట్లాడేసరికి లీలాకృష్ణ తన గతాన్ని నజీర్కు వివరిస్తాడు. లీలాకృష్ణ కథ విన్న నజీర్ చాలా బాధపడుతూ ఇలా అంటాడు, చూడు లీలాకృష్ణ, ప్రతి మనిషికి సమస్యలు ఇస్తాడు ఆ భగవంతుడు. కాని కష్టాలను ఇచ్చిన చోటే వాటికి పరిష్కారాన్ని కూడా చూపుతాడు. మనమే ఆ సమస్యలకు మార్గాలను వెతుక్కోవాలి అంతే. నువ్వు నీ కుటుంబం బాగుండాలనే కదా ఇల్లు వదిలి వచ్చేశావు. ఈ సమాజంలో ఎవరి బాధలు వాళ్ళవి. నీ గురించి ఎవరూ పట్టించుకోరు. నాకు ఆ దేవుడు అన్యాయం చేశాడు బాబా. నాకు చావే శరణ్యం. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకు. నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక నుంచి నీ పేరు లీలాకృష్ణ కాదు, లైలా అని పేరు మార్చిన నజీర్ లైలాగా మార్చేస్తాడు. అలా నజీర్ కిరాణం దగ్గరే పనిచేస్తూ ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, మళ్ళీ మీ ఊరు వెళ్ళడం ఎందుకు? అక్కడికి వెళితే నిన్ను ఇలా చూసిన వాళ్ళు రకరకాల మాటలు అంటారు. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించుకో లైలా. ఏమీ పర్వాలేదు బాబా. ఎన్ని అవమానాలు ఎదురైనా నేను మా ఊరికి వెళ్లాల్సిందే. మా అమ్మ చెల్లెళ్లను బాగా చూసుకోవాలి. మా స్థలంలో ఇల్లు కట్టి మా అమ్మకు కానుకగా ఇవ్వాలి. అందుకోసం ఎంత కష్టమైనా పడతాను. ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాను. అచ్చా హే, నీ సంకల్పం గొప్పదే. కాని ఈ దుకాణంలోనే పని చేస్తూ అంత డబ్బు ఎలా సంపాదిస్తావు? ఒక పని చెయ్యి,
నా దగ్గరున్న డబ్బులు తీసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకో. అయ్యో వద్దండి, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టిస్తే అందులోనే కదా నిజమైన సంతోషం. నేనేమీ నీకు ఉచితంగా ఇవ్వనులే లైలా, అప్పుగానే తీసుకో. ఎలాగూ నా దగ్గరే పని చేస్తున్నావు కాబట్టి మెల్లమెల్లగా బాకీ తీర్చుదువు కాని అప్పుడు నీ సంపాదనతోనే ఇల్లు కట్టినట్టు అవుతుంది కదా. అది మీరంటుంది బానే ఉంది కానీ కానీ గట్రా ఏమీ లేదు కాని నీకు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాను. ఊరు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. అయ్యో మీకు నాకు ఏ సంబంధం లేదు. అయినా ఎందుకంటే నేనంటే అంత అభిమానిస్తారు. ఇందులో అభిమానించడానికి ఏముంది లైలా, అంతా అల్లాదయ్యా. సాటి మనిషిగా చేసే సాయం అంతే. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇక మనిషికి విలువేముంది? పైగా నువ్వు మీ అమ్మ గురించి పడుతున్న తాపత్రయం నా హృదయాన్ని తాకింది. తల్లిదండ్రులను పోషించడం భారం అనుకొని వీధుల పాలు చేసే కొడుకులున్న ఈ కాలంలో మీ అమ్మ కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నందుకు నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇందాక నీకు నాకు ఏ సంబంధం లేదన్నావు కదా. ఇక నుంచి నాకు కొడుకైనా బేటీ అయినా నువ్వే. రేపు ఉదయం ఇంటికి వచ్చి సొమ్ము తీసుకొని వెళ్ళు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నజీర్. తరువాతి రోజు ఉదయం లైలా నజీర్ ఇంటికి వెళ్లేసరికి మంచంపైనే జీవచ్ఛమై ఉంటాడు. వృద్ధాప్యం కారణంగా కాలం చేసినట్లు తెలుసుకున్న లైలా తనను కొడుకులా భావించిన నజీర్కు అంత్యక్రియలు నిర్వహించి నజీర్ దుకాణాన్ని తనే చూసుకుంటూ ఇల్లు కట్టుకునేందుకు సరిపడా డబ్బులు సంపాదిస్తుంది లైలా. పైసా పైసా కూడుగట్టుకున్న సొమ్ముతో తన సొంత ఊరికి వెళ్లాలనుకున్న లైలాను గుర్తుపట్టి గ్రామస్తులందరూ నవ్వుకుంటారు. ఏరా లీలాకృష్ణ, నీకు ఇదేం పోయేగాలంరా, ఇలా మారిపోయావు అని ఎగతాళి చేయగా ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతున్న లైలాకు చిన్ననాటి స్నేహితుడైన రాము కనపడతాడు. నువ్వు నా స్నేహితుడు లీలాకృష్ణవే కదూ? అవును రాము, నేను లీలాకృష్ణనే. కానీ అమ్మాయిలాగా మారిపోయి లైలా అని పేరు పెట్టుకున్నాను. నువ్వు చాలా మంచి పని చేసావు లీలాకృష్ణ. చిన్నప్పుడు నిన్ను చూసి చాలా బాధపడేవాడిని. మనకు నచ్చినట్టు కాకుండా ఇతరులకు నచ్చినట్టు ఉండటం చాలా కష్టం. ఎలాగున్నాను? అప్పా, మా మంచి రాము. పోనీలే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. చాలా సంతోషంగా ఉంది రాము. ఇప్పటి వరకు నన్ను చూసి చాలా మంది అసహించుకున్నారు తెలుసా? మూర్ఖులు, వాళ్ళకేం తెలుసు ఎదుటి వాళ్ళ సమస్యల గురించి. ఏదైనా సమస్య వాళ్ళ వరకు వస్తే గాని తెలీదు. అన్నట్టు ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావు? ఆ రోజు చనిపోదామని వెళ్ళిన నాకు నజీర్ అనే దేవుళ్లాంటి మనిషి కనిపించారు. ఆయన కూడా నీలాగే నాకు ధైర్యం చెప్పారు. కాని పాపం అనారోగ్యంతో ఈ మధ్యన చనిపోయారు. పొరుగురంటే సీతారామపురంలో ఉండే నజీర్ గారి గురించేనా నువ్వు చెప్పేది? అవును రాము, ఆయన గురించి నీకెలా తెలుసు? నజీర్ గారు చాలా మంచి మనిషి. పరోపకారం చేసేందుకు వెనకంజ వేయరు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది పైకొచ్చారు. నన్ను కూడా ఆయనే కాపాడారు. కొడుకైనా కూతురైనా నువ్వే అన్నారు. ఏం బాధపడకులేలా, కష్టాలన్నీ దాటేశావు. ఇక నీకన్నీ మంచి రోజులే. నీలాంటి స్నేహితుడున్నందుకు చాలా గర్వంగా ఉంది రాము. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది తెలుసా? అది సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఊర్లో ఉన్న మా స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు డబ్బు సంపాదించి వచ్చా. వెళ్ళి అమ్మా చెల్లెల్ని చూసి వస్తాను. అయ్యో, ఈ విషయం నీకు తెలీదా? ఏ విషయం? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మీ అమ్మను మీ చెల్లిని చాలా చులకన చేసి మాట్లాడేవారు. ఆ అవమానం భరించలేక పాపం వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. రాము చెప్పిన మాటలతో ప్రాణం పోయినంత పనైన లైలా చాలా బాధపడుతుంది. లైలా దుఃఖాన్ని చూసిన రాము ఓదార్చుతూ, ఏం బాధపడుకు లైలా, మీ అమ్మా చెల్లెళ్ళు రత్నగిరిలో ఉంటున్నా దూరపు బంధువుల దగ్గరికి వెళ్ళినట్టు ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ముందు నువ్వు ఇల్లు కట్టే పనిలో ఉండు.
ఈలోపు మీ అమ్మా చెల్లెలు ఎక్కడున్నారో వాకాబు చేస్తాను. ఇల్లు కట్టిన తర్వాత మీ అమ్మని తీసుకొస్తే ఆమె చాలా సంతోషిస్తుంది కదా అంటూ రాము లైలాకు ధైర్యం చెప్పడంతో అక్కడి నుంచి తన స్థలం దగ్గరికి వెళ్లడంతో వాళ్ళ స్థలంలో పెద్ద భవనం కట్టి ఉంటుంది. ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయిన లైలా ఇంట్లోకి వెళ్ళగా లోపల రియల్ ఎస్టేట్ రంగా తన అనుచరులతో ఉంటాడు. ఇది మా స్థలం. ఇక్కడ ఇల్లు కట్టే అధికారం మీకెవరిచ్చారు? అన్నా, ఈ స్థలం వాడిదే అన్నా. వీడు ఊరొదిలి పారిపోయి మారి ఇలా వచ్చాడు. మనం కబ్జా చేసామని తెలిస్తే ఏమైపోతాడో. రంగా పక్కనున్న అనుచరుడు, చూడమ్మా, నీ పేరు నాకు తెలియదు, కాని ఇక్కడ ఔటర్ రింగు రోడ్డు వస్తుందని తెలిసి నీ స్థలాన్ని మేము ఆక్రమించాం. ఎంతో కొంత పడేస్తాంలే. ఎక్కువ గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. అయ్యా, ఇది మా నాన్న కష్టపడి కొన్న స్థలం. ఇక్కడ మా అమ్మకి ఇల్లు కట్టివ్వాలని నా కోరికయ్యా. దయచేసి నా స్థలం నాకు ఇచ్చేయండి అయ్యా. నీలాంటోళ్ళని చాలా మందిని దాటుకుని ఈ స్టేజికి వచ్చాను. 2 మాటలు జాలీగా మాట్లాడితే కరిగిపోతాననుకున్నావా? నీకో విషయం తెలుసా? ఆల్రెడీ ఈ స్థలం అమ్మడానికి డీల్ ఓకే అయిపోయింది. ఇక నీకిక్కడ పని లేదు. మూసుకొని మర్యాదగా వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావురా? మా స్థలం అమ్మేశావా? అమ్మడానికి నువ్వెవరివి? కొనడానికి వాడెవడు? ఈ స్థలం మా నాన్న సంపాదన. దీన్ని మీరెలా ఆక్రమిస్తారు? అన్యాయంగా లాక్కుంటే నేను ఊరుకుంటానా? ఒక్కొక్కడిని ఇక్కడే పాతి పెట్టేస్తాను. మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏదో హిజ్రావని మెత్తగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటే? నువ్వు మమ్మల్ని పాతి పెట్టడం కాదు, నిన్నే ఇక్కడ పాతి పెట్టి ఈ ఇల్లు ఇంకో బిల్డర్కి అమ్మి కోట్లు గడిస్తాను అంటూ రంగా హెచ్చరిస్తుండగా వెనుక నుంచి వచ్చిన రంగా అనుచరుడు లైలాను కర్రతో తలపై కొట్టడంతో అమ్మా అక్కడికక్కడే చనిపోతుంది. చనిపోయిన లైలా శవాన్ని అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు. తన స్నేహితుణ్ణి చంపిన విషయం తెలుసుకున్న రాము చాలా బాధపడతాడు. అప్పుడప్పుడు తన సమాధి దగ్గరికి వచ్చి కాసేపు ఉండి వెళుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా తనని చంపుతానని భయపెట్టిన లైలా విషయం మర్చిపోలేని రంగా ఇల్లు కట్టుకోవాలనే ఆశ తీరకుండా చనిపోయిన లైలా ఆత్మ రంగాకి నిద్ర లేకుండా చేస్తుంది. ఒకరోజు రంగా ఇంట్లో ఉండగా గజ్జల శబ్దం మెల్లగా వినబడుతూ ఉంటుంది. ఎవరది అని రంగా గట్టిగా అరిచినా ఎటువంటి సమాధానం ఉండదు. నా స్థలం నాకిచ్చే రంగా. అక్కడ మా అమ్మకి ఇల్లు కట్టివ్వాలి. ఎవరు నువ్వు? ఎంత బతిమాలినో వినకుండా చంపేశా కదరా, నిన్ను వదిలిపెట్టాను. రక్తం కక్కుకుని చచ్చేలా చేస్తాను. లైలా మాటలకు చెమటలు పట్టిన రంగా భయంతో వణికిపోతూ, ప్లీజ్ నన్నేమి చేయకు, నన్ను వదిలే అంటూ వేడుకుంటాడు. రంగాకు గోడపై నీడలా కనపడిన లైలా ఆత్మ రేపటికల్లా నా స్థలం ఖాళీ చేసి వెళ్ళకపోతే ఈసారి భయపెట్టను. చంపేస్తాను. తన పగ తీర్చుకునేందుకు లైలా ఆత్మరూపంలోనే తిరుగుతుందని తెలుసుకున్న రంగా సలీం బాబా అనే మాంత్రికుడిని పిలిపిస్తాడు. లైలాని పాతిపెట్టిన చోటుకు వచ్చిన సలీం బాబా అక్కడ ఉన్న గొయ్యిని చూడగా గోతిపై కప్పిన మట్టి కదులుతూ ఉంటుంది. సలీం బాబా కళ్ళు మూసుకొని జరిగిన విషయాన్ని గ్రహించి ఇలా అంటాడు, నువ్వు చంపిన ఈ లైలాన్ని అంతూ చూడకుండా వదలదు. నీ మీద కోపంతో లావాలా రగిలిపోతుంది. నువ్వు చంపింది శివుడి అవతారమైన అర్ధనారీశ్వరుడిని. నువ్వు ఎన్ని సముద్రాలు దాటినా తప్పించుకోలేవు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ లైలా గాడి పీడ వదిలిపోవాలి. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు.
ఇజ్రా పగ పాము కంటే ప్రమాదకరమైనది. నిన్ను తాత్కాలికంగా అయితే కాపాడగలను గాని నీ ప్రాణాలు ఎప్పటికైనా ఈ లైలా చేతుల్లోనే పోతాయి. సమझे? కేవలం ఒక హిజ్రాకు నా మీద అంత ద్వేషమా? నేను నమ్మను. ఇప్పుడే నువ్వు నమ్మేలా చేస్తా చూడు. దేకో అంటూ కత్తి తీసి రంగా చేతును కోసి ఆ రక్తపు బొట్టును సమాధి మీద వేస్తాడు. వెంటనే ఆ రక్తాన్ని సమాధి లోపలికి లాగేసుకుంటుంది. చూసావా, నీ రక్తం కోసం ఈ లైలా ఎంత ఎదురు చూస్తుందో. ఇప్పటికైనా నమ్ముతావా లేదా? నమ్ముతాను బాబా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు అని రంగా బతిమలాడగా సలీం బాబా లైలా సమాధి వద్ద పూజలు చేస్తాడు. మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉండగా సమాధిలో నుంచి, నువ్వెన్ని పూజలు చేసినా ఈ రంగాగాడిని వదలను. మా స్థలాన్ని ఆక్రమించి చంపేసిన వాడిని అంటూ గంభీరమైన కంఠంతో మాట్లాడుతుంది లైలా. అప్పుడు మాంత్రికుడు లైలా సమాధిపై మంత్రించిన తాయిత్తులు ఉంచి ఓ తాయిత్తును చూపిస్తూ, ఇదిగో నీ ప్రాణాలు ఈ తాయిత్తులోనే ఉన్నాయి. 24 గంటలు ఈ తాయిత్తు నీ ఒంటిపైనే ఉండాలి. ఎప్పుడైతే ఈ తాయిత్తు నీ ఒంటిపై ఉండదో అప్పుడే నీ మృత్యువు ముంచుకొస్తుంది. ఆ లైలా ఆత్మ సమాధిలోంచి లేచి అత్యంత పాశవికంగా చంపుతుంది అని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత రంగా ఒక బిల్డర్ని తీసుకొని ఆ భవనానికి వస్తాడు. త్వరలో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. అప్పుడు ఈ స్థలం విలువ దాదాపు 5 కోట్లకు పైగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు ఆలస్యమైతే ఇంకా రేటు పెరుగుతోంది. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి సాబ్. ఈ స్థలానికి ఇట్లా మొత్తం నేనే తీసుకుంటాను. గంధాకి 2 కోట్లు అడ్వాన్స్గా ఉంచుకోండి అని బిల్డర్ రంగాకు చెక్ ఇవ్వబోతుండగా ఆ చెక్ గాలిలోకి ఎగిరి కాలిపోతుంది. అప్పుడు, ఇది నా ఇల్లు, ఎవడ్రా కొనేది? ఇల్లు కొనాలని ఆలోచన ఎవ్వరికొచ్చినా వాడిని బతకనివ్వను. వాడి కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అంటూ దెయ్యం దిక్కులు పిక్కటిల్లేటట్లు అరిచేసరికి ఆ బిల్డర్తో పాటు రంగా కూడా అక్కడి నుంచి పారిపోతాడు. వారం రోజుల తరువాత సలీం బాబాతో పాటు మరో బిల్డర్ని తీసుకొని భవనంలోకి వచ్చిన రంగా, ఈ బిల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ డబ్బు అవసరం కారణంగా అమ్మవలసి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం దీని విలువ 6 కోట్లుంది. నాకు డబ్బు అవసరం కాబట్టి 4 కోట్లకే ఇచ్చేస్తున్నా అంటూ బిల్డర్కి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉండగా బిల్డర్ పైనున్న ఫ్యాన్ తలపై పడి నోట్లో నుంచి రక్తం కారుతూ చనిపోతాడు. బిల్డర్ని ఆ స్థితిలో చూసిన రంగా పారిపోతూ ఉండగా చేతికి కట్టుకున్న తాయిత్తు తలుపు ఊచకు తగిలి కింద పడిపోతుంది. ఎప్పుడైతే రంగా చేతుకున్న రక్షా తాయిత్తు కింద పడిపోయిందో సమాధిలో నుంచి ప్రచండ వేగంతో లైలా ఆత్మ బయటకి వస్తుంది. భయంకరంగా కనిపిస్తున్న లైలాను చూసిన రంగా, నన్ను వదిలే, నన్ను చంపొద్దు, ఈ స్థలం నీకే వదిలేస్తా, నీ చేసిన తప్పుకు ఇంకో 2 ఎకరాల స్థలం కూడా నీకిస్తా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని రంగా లైలాను బతిమాలుతున్నా వినని లైలా ఆత్మ రంగాపై చంపేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అక్కడే ఉన్న సలీం బాబా రంగా నుదుటిపై నల్లని బొట్టు పెట్టగా లైలా ఆత్మ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. మాంత్రికుడిని చూడగానే ధైర్యం తెచ్చుకున్న రంగా, బాబా నన్ను కాపాడుండ్రి, ఇంకో తాయిత్తు కట్టి నన్ను ఈ లైలా నుంచి రక్షించుండ్రి. రంగా, నువ్వేమీ భయపడకు. ఈ లైలా ఆత్మను ఎలా బంధించాలో నాకు తెలుసు. లైలా, నువ్వు చేస్తున్నది తప్పు. ఇతను
నీకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా. ఇవిగో నీ పేరు మీదకి మార్చిన ఈ స్థలానికి సంబంధించిన పత్రాలు. పైలే ఉస్కు छोड़ दो. వీడు నా ప్రాణాలు తీశాడు, తిరిగి ఇవ్వగలడా? నా స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడే సమాధి చేశాడు. మా అమ్మ చెల్లెలతో సంతోషంగా ఉందామనుకున్నా, నన్ను అదే స్థలంలో పాతిపెట్టాడు. నీకు ముందే చెప్పాను కదా, ఎప్పటికైనా ఇడి చావు నా చేతిలోనే. ఇప్పుడు నువ్వు ఇతన్ని విడిచిపెట్టకపోతే నీలాంటి ఆత్మలు భయంతో పారిపోయే అతి భయంకరమైన శుద్ర విద్యను నీ మీద ప్రయోగించవలసి వస్తుంది అంటూ అక్కడే కూర్చుని నిమ్మకాయలు మనిషి పుర్రెను రక్తంతో వేసిన ముగ్గులో ఉంచి నిశాచిని, మసూచి, హూంఫట్, డాకిని, భూత ప్రేత పిశాచ నివారిని అంటూ మంత్రాలు చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన లైలా స్నేహితుడు రాము రంగా నుదుటిపైన ఉన్న బొట్టు చెరిపేయడంతో సమాధిలో నుంచి ఉవ్వెత్తున పైకి వచ్చిన లైలా ఆత్మ రంగా తలను అక్కడే ఉన్న కత్తితో నరికి వేయడంతో ఆ తల మాంత్రికుడు పూజ చేస్తున్న ముగ్గుపై పడి క్షుద్ర పూజ వికటించి మాంత్రికుడు కూడా అక్కడే చనిపోతాడు. వాళ్ళిద్దరూ చనిపోవడంతో లైలా ఆత్మ శాంతిస్తుంది. లైలా, ఈ భూమి పత్రాలని మీ అమ్మగారికి అప్పగిస్తాను. నువ్వనుకున్నట్టుగానే ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టిస్తాను. నువ్వు శాంతించు అని స్నేహితుడు రాము అనడంతో లైలా ఆత్మ సమాధిలోకి వెళ్ళిపోతుంది.